తర్వాత నిన్న గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చినాయి. అందులో అమ్మాయిలు టాప్లో ఉన్నారని చెప్పేసి టాప్ 10లో టాప్ 1 అమ్మాయిలే ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే కనిపిస్తూ ఉంది. ఇక మొత్తం 100 ర్యాంకులకు సంబంధించి చూసుకున్నప్పుడు టాప్ 100 ర్యాంకులు చూసుకున్నప్పుడు పురుషులే ఎక్కువ మంది ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ అవైతే వచ్చినాయి. అది ఏం జరిగింది, ఏం కథ అనేటువంటి విషయం మళ్ళీ ఒకసారి దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక గ్రూప్ 1 టాపర్గా మహిళ, టాప్ 10లోనూ 6 వాళ్ళే. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ చేసిన టీజీపీఎస్సీ 12,622 మంది అభ్యర్థులకు ర్యాంకులు, 59% మంది క్వాలిఫై, 8,463 మంది డిస్క్వాలిఫై. ఇక త్వరలోనే జిఆర్ఎల్ ఆధారంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద గ్రూప్ 1 రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. దీంట్లో కూడా ఈడబ్ల్యూఎస్ 10% తీసుకొని కథం చేసినటువంటి కథ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే 5,563 పోస్టులు అయితే ఇప్పుడు 56 పోస్టులు డైరెక్ట్ ఈడబ్ల్యూఎస్కి ఇచ్చేసినటువంటి పరిస్థితి. అంటే ధనాదన్ ఇప్పుడు ఎగ్జామ్ పెట్టాలి, తర్వాత రిజల్ట్స్ ఇచ్చేసి ఏంటంటే ఈడబ్ల్యూఎస్కు న్యాయం చేయాలనేటువంటిది ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తుంది అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాన్నీ కూడా మతలబులు జరిగాయని కూడా అంటున్నారు వాళ్ళ ఆరోపణలు రకరకాలుగా. గ్రూప్ 1 సర్వీసెస్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ అయింది. మొత్తం 12,622 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన అధికారిక వెబ్సైట్లో ర్యాంకుల వివరాలను ప్రకటించింది. పరీక్ష రాసిన వారిలో 59.86% మంది క్వాలిఫై అయ్యారు. అయితే మల్టీజోన్ 2కు చెందిన మహిళా అభ్యర్థి 550 మార్కులతో గ్రూప్ 1 టాపర్గా నిలిచారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నిరుడు అక్టోబర్ నెలాఖరులో మెయిన్స్ ఎగ్జామ్స్ జరిగినాయి కానీ మరి ఇలా కొంత ఏమైందో అసలు అర్థమైతలేదు. తెలుగు మీడియం వాళ్ళకు మార్కులు తక్కువ వేసిండ్రని, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ వేసిండ్రని, తర్వాత ఈడబ్ల్యూఎస్ అమలు చేయడానికి తొందర రిజల్ట్స్ ఇచ్చేస్తున్నారని, ఇక్కడ ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత ఇస్తే కొంతవరకు వాళ్ళకు అంటే ఈ నోటిఫికేషన్లో కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మేము చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి దాన్ని పట్టించుకోలేదని ఇట్లా రకరకాలుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మొత్తం మీద గ్రూప్ 1 సాధించినటువంటి అభ్యర్థులకు శుభాభినందనలు. ఇక పురుషులకు 59, మహిళలకు 41. గ్రూప్ 1 తొలి 100 ర్యాంకుల్లో మగవారిదే పైచేయంట. 550 మార్కులతో టాపర్ కొమ్మిరెడ్డి లక్ష్మీ దీపిక, 535.5 మార్కులతో వెంకటరమణకు 2వ ర్యాంకు. టాప్ 10 జోన్ 1లో 4, జోన్ 2లో 5 ఉన్నారంట. ఇక ర్యాంకర్లలో బీసీలు 48 మంది, ఓసీలు 32 మంది, ఈడబ్ల్యూఎస్ అంటే కూడా ఓసీలే కదా, ఇది 12 మంది. అంటే 44 మంది ఇక్కడ ఓసీలో ఉన్నారు. తర్వాత ఎస్టీలు 5, తర్వాత ఎస్సీలు 3 ఉన్నారంట. మొత్తం 52 మందికి 500కు పైగా మార్కులు వచ్చినాయంట. ఇక టీజీపీఎస్సీ గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ ఫలితాలు విడుదలైనాయి. వెబ్సైట్లో 12,622 మంది జాబితా పెట్టిండ్రంట. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ఆదివారం విడుదల చేసిన ఫలితాల్లో మల్టీజోన్ 2కు చెందిన ఓసీ అభ్యర్థి కొమ్మిరెడ్డి లక్ష్మీ దీపిక రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. ఆమెకు 900 మార్కులకు గాను 550 మార్కులు వచ్చాయి. ఇక మల్టీజోన్ 2కు సంబంధించిన బీసీఏ అభ్యర్థి దాది వెంకటరమణ 2వ ర్యాంకు సాధించాడు. ఇతనికి 900 మార్కులకు గాను 535.5 మార్కులు వచ్చాయి. ఇక తెలంగాణేతరులను మల్టీజోన్ 9లో చేర్చారు. ఈ జోన్ పరిధిలో ఓసీ పురుషుల జనరల్ ర్యాంకింగ్స్లో 535.5 మార్కులతో 3వ స్థానంలో ఉన్నారు. అయితే ఇదంతా కూడా నడుస్తుందంట. మొత్తం మీద ఇదైతే వచ్చినాయి. మరి వచ్చిన వాళ్ళకు శుభాకాంక్షలు, రాని వాళ్ళకు కూడా మళ్ళీ రావాలని కోరుకుందాం నెక్స్ట్ టైం అన్న. ఇక సివిల్ సన్నద్ధతతోనే ఈ విజయం అని చెప్పేసి ప్రత్యేకంగా గ్రూప్ 1 కోసం చదవలే, కోచింగ్ తీసుకోలేదు, 2 సార్లు సివిల్ ఇంటర్వ్యూకి వెళ్ళా, అభ్యర్థులకు ఓపిక స్థిరత్వం అవసరమని చెప్పేసి లక్ష్మీ దీపిక టాప్ ర్యాంకర్ చెప్తా ఉంది.